Okay, recording started. So let's continue with the next topic. Right. So next topic is auto recovery behavior. In AWS we have a auto recovery behavior option. So let's try to understand about this auto recovery behavior. So what is auto recovery behavior? It is a feature in AWS. It is one of the feature in AWS EC2 that automatically detects and recovers an instance if it becomes impaired due to underlying hardware failure or system issues. అంటే ఏంటి, మనకి హార్డ్వేర్ ఏదైతే ఉందో ఇది హార్డ్వేర్, ఇది కంప్లీట్లీ ఈ హార్డ్వేర్ మనకు కనిపిస్తుందా? ఆన్ టాప్ ఆఫ్ దిస్ హార్డ్వేర్ మన ఏంటి, మన మిషన్ అనేది రన్ అవుతుంది. ఓకేనా? సో ఆన్ టాప్ ఇది ఈ హార్డ్వేర్ ఎవరికి సంబంధించింది అంటే AWSకి సంబంధించింది కదా హార్డ్వేర్ అనేది. సో ఈ హార్డ్వేర్ పైన మన మిషన్ అనేది ఉందన్నమాట. ఓకేనా? సో మిషన్ ఈజ్ నథింగ్ బట్ ది సర్వర్. మిషన్ ఈజ్ నథింగ్ బట్ ది సర్వర్. ఓకే, సో మిషన్ ఈజ్ నథింగ్ బట్ ది సర్వర్. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, ఇట్ ఈస్ ఏ ఫీచర్ AWS EC2 దట్ ఆటోమేటికలీ డిటెక్ట్స్ అండ్ రికవర్స్ అన్ ఇన్స్టెన్స్. అది డిటెక్ట్ చేసి రికవర్ చేస్తుంది ఇన్స్టెన్స్ని ఇఫ్ ఇట్ బికమ్స్ ఇంపేర్ డ్యూ టు హార్డ్వేర్ ఫెయిల్యూర్ ఆర్ సిస్టమ్ ఇష్యూస్. ఒకవేళ ఇన్ కేస్ హార్డ్వేర్ రిలేటెడ్ ఫెయిల్యూర్స్ ఏమైనా అక్కరయింది అంటే ఆటోమేటిక్గా AWS ఏం చేస్తుంది, ఈ పర్టికులర్ మిషన్ని మళ్ళీ ప్రజెంట్ స్టేట్లోకి తీసుకొస్తుంది అనమాట. అది ఏ విధంగా తీసుకొస్తుందంటే బికాస్ ఆఫ్ దిస్ ఫ్యూచర్, ఈ పర్టికులర్ ఆటో రికవరీ ఫ్యూచర్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో అది ఏం చేస్తుంది, సింపుల్గా ఈ హార్డ్వేర్ ఇక్కడి నుంచి మిషన్ని వేరొక హార్డ్వేర్ మీదకి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ నంబర్ ఆఫ్ హార్డ్వేర్స్ ఉంటాయి, ఏ సింగిల్ హార్డ్వేర్ ఏమి ఉండదు. రైట్? సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్డ్వేర్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఏంటంటే ఈ మిషన్ మీద ఈ హార్డ్వేర్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హార్డ్వేర్ కనుక ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఫర్ సపోజ్, దెన్ వాట్ హ్యాపెన్స్, ఇదే టైప్లో వేరొక హార్డ్వేర్ ఉంటుంది కదా. సో దాని మీదకి ఈ మిషన్ అనేది ఏదైతే ఫెయిల్ అయిందో ఈ మిషన్ తీసుకెళ్ళి వేరొక హార్డ్వేర్ మీదకి డిప్లాయ్ చేస్తాం అనమాట. ఓకే, సో లైక్ ఓకే. లేదు అలాగే సిస్టమ్ రిలేటెడ్ అంటే AWS సైడ్న ఇక్కడ చూడండి మనకేముంది, ఇక్కడ అండర్లయింగ్ హార్డ్వేర్ ఫెయిల్యూర్ ఆర్ సిస్టమ్ ఇష్యూస్. సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ది AWS ఓన్లీ. మల్టిపుల్ టైమ్స్ చెప్పాను మీకు, సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ది AWS. సో ఒక హార్డ్వేర్ ఫెయిల్యూర్ అయినా AWS సైడ్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే మనకి రికవరీ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓన్లీ అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ ఆటో రికవరీ ఫ్యూచర్ అనేది ఎనేబుల్లో పెట్టుకున్నప్పుడు. సో కీ పాయింట్ చూస్తే వాట్ ఇట్ మీన్స్, ఇఫ్ యువర్ EC2 ఇన్స్టెన్స్ ఈజ్ రన్నింగ్ క్రిటికల్ అప్లికేషన్స్. మన యొక్క మిషన్ మీద వీడేమన్నాడు, ఏవైనా అప్లికేషన్స్ అనేవి రన్ అవుతున్నప్పుడు, ఓకే, అంటే క్రిటికల్ అప్లికేషన్స్ అండ్ సంథింగ్ గోస్ రాంగ్ విత్ ది హార్డ్వేర్ ఆర్ సిస్టమ్, ఆటో రికవరీ అన్షూర్స్ ఇట్ ఈస్ ఆటోమేటికలీ రీస్టోర్డ్ ఇన్ టు ఇట్స్ రన్నింగ్ స్టేట్. ఓకే, నేను చెప్పిందే ఉంది ఇక్కడ. నెక్స్ట్ యూస్ కేస్ ఏంటి, హై అవైలబిలిటీ కోసమే, అసలు డౌన్ టైం అనేది ఉండకూడదు. మన అప్లికేషన్ ఏదైనా హోస్ట్ అవుతుంది అంటే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అప్లికేషన్ అనేది డౌన్ అవ్వకుండా చూడడానికే మనం ఈ పర్టికులర్ సర్వీసెస్ అన్నీ కూడా మనం యూస్ చేస్తాం అండ్ కస్టమైజ్ చేసుకుంటాం దానికి సంబంధించి. రైట్? సో మెయిన్ థింగ్ ఏంటంటే అప్లికేషన్ ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉండాలి, నో డౌన్ టైం. డౌన్ టైం ఉంది అంటే బిజినెస్ లాస్ అయిపోద్ది అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుంది, AWS అనేది మానిటర్ చేస్తూ ఉంటుంది దేన్ని,
EC2 ఇన్స్టెన్స్ హెల్త్ని AWS. మేడం వాయిస్ వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది సార్. రైట్ రైట్, అర్థమైంది. ఇప్పుడు దాకా చెప్పిన ఏమైనా డౌట్ ఉందా? AWS ఏం చేస్తుందంటే మన EC2 ఇన్స్టెన్స్ యొక్క హెల్త్ని మానిటర్ చేస్తుంది. సో ఏ విధంగా మానిటర్ చేస్తుంది? ఇఫ్ ఇట్ డిటెక్ట్స్ దట్ ఇన్స్టెన్స్ ఈజ్ ఇంపేర్, ఇట్ క్రియేట్స్ ఏ న్యూ ఇన్స్టెన్స్ విత్ ది సేమ్ కాన్ఫిగరేషన్ అండ్ రీఅటాచెస్ స్టోరేజ్ అండ్ సెట్టింగ్స్. ఒకవేళ వీడు ఏమన్నాడు, ఒకవేళ ఈ ఇన్స్టెన్స్ కనుక ఫెయిల్ అయిపోతే వేరొక కొత్త ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసి మనకి ఇస్తాను అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఓకే, సో సపోర్టెడ్ ఇన్స్టెన్సెస్, నాట్ ఆల్ ఇన్స్టెన్సెస్ సపోర్ట్ ఆటో రికవరీ. ఇట్స్ కామన్లీ యూజ్డ్ విత్ అమెజాన్ EBS బ్యాక్డ్ ఇన్స్టెన్సెస్. అన్నిటికీ ఈ ఆటో రికవరీ ఫ్యూచర్ అనేది సపోర్ట్ చేయదని చెప్తున్నాడు అనమాట. సో కాస్ట్ కనుక చూసుకుంటే ఏమైనా కాస్ట్ పడుతుందా ఈ ఫీచర్కి అంటే, నో అడిషనల్ కాస్ట్ ఫర్ ఆటో రికవరీ, ఎనేబుల్ ఆటో రికవరీ, బట్ యు ఆర్ చార్జ్డ్ ఫర్ EC2 ఇన్స్టెన్స్ యాజ్ యూజువల్. నార్మల్గా మన యూసేజ్ ప్రకారం ఛార్జ్ అనేది పడుతుంది, మినిమల్ ఛార్జ్. ఈ పర్టికులర్ ఫీచర్కి మళ్ళీ వీడేం సపరేట్గా ఛార్జ్ ఏం తీసుకోవట్లేదు. సో దట్ ఈస్ అబౌట్ ది ప్రాక్టికల్ థియరాటికల్ పార్ట్ రిగార్డింగ్ దిస్ ఆటో రికవరీ ఫీచర్. సో ప్రాక్టికల్ పార్ట్ కూడా ఒకసారి మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. సో ఇక్కడ నేమ్ అనేది ఇద్దాం. జస్ట్ ఐఎమ్ గివింగ్ ద నేమ్ యాజ్ ఆటో రికవరీ. స్క్రోల్ డౌన్, ఇంకా అవన్నీ యాస్టీస్గా వదిలేస్తున్నాను. కీ పేర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ క్రియేట్ న్యూ కీ పేర్, క్లిక్ ఆన్ ఎడిట్ అండ్ ది సెక్యూరిటీ గ్రూప్ నేమ్, డిస్క్రిప్షన్, దట్స్ ఇట్. క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. ఇంకేం చేయలేదు నేను. సక్సెస్ఫుల్ అయింది సార్. ఎస్, స్క్రోల్ డౌన్ చేయండి, క్లిక్ ఆన్ వ్యూ ఆల్ ఇన్స్టెన్స్. ఓకే రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు ప్రాక్టికల్ పార్ట్ చూసుకుంటే, సెలెక్ట్ యువర్ ఇన్స్టెన్స్. మన ఇన్స్టెన్స్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా. సెలెక్ట్ ది ఇన్స్టెన్స్ ఫర్ విచ్ యూ వాంట్ టు ఎనేబుల్ ఆటో రికవరీ. ఎక్కడికి వెళ్ళాలి? యాక్షన్స్లోకి వెళ్ళి, ఇన్స్టెన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళి, ఎడిట్ రికవరీ బిహేవియర్ అని చెప్పి ఆప్షన్ ఉంటుందన్నమాట. సో ఇన్ ది పాపప్ మెనూ సెట్ రికవరీ బిహేవియర్ టు రికవర్. ఇక్కడ చూడండి, వేర్ ఇస్ దిస్ వన్. సో ఇది మిషన్ సెలెక్ట్ చేసుకోండి, గో టు యాక్షన్స్ అండ్ ఇక్కడ ఇన్స్టెన్స్ స్టేట్ చూడండి, చేంజ్ ఆటో రికవరీ బిహేవియర్ అని ఉంది. క్లిక్ ఆన్ ఆటో రికవరీ. ఇది డిఫాల్ట్, బై డిఫాల్ట్ ఇది టర్న్ ఆన్లోనే ఉంది. ఇది కనుక ఆఫ్ చేశారంటే మనకి ఏవైనా సిస్టమ్ చెక్ కనుక ఫెయిల్ అయితే మనకి రికవర్ అవ్వదు అనమాట మన ఇన్స్టెన్స్ అనేది. ఇది ఎప్పుడు కూడా టర్న్ ఆన్లోనే ఉంచుకోవాలి, ఆఫ్లో పెట్టకూడదు బై డిఫాల్ట్. ఓకే, సో క్లిక్ ఆన్ సేవ్. నెక్స్ట్ ప్రొటెక్ట్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ స్టాప్ అని ఉంది. నెక్స్ట్ థింగ్ ఈస్ హౌ టు ప్రొటెక్ట్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ స్టాప్. మేడం నేను PDF పంపించానా? పెట్టాను. ప్రాక్టీస్ చేశారా? అవునవును, చేయట్లేదు మేడం. పర్వాలేదు మీకు వీలు ఉన్నప్పుడు చేయండి. అలాగే మీరు పట్టుకుంటే చేసేస్తారండి, కానీ పట్టుకోవట్లేదు. అదే కదా.
ఇంకా మనకి ఇప్పుడు ఇంకా ఏడబ్ల్యూఎస్లో ఉన్నాం, నెక్స్ట్ డివాప్స్లోకి వెళ్తాం, అది చూసుకోండి మరి. ఈ లోపల చేసేస్తే అదే అదే ఓకే. నెక్స్ట్ ఇది ఏంటిది, ప్రొటెక్ట్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ స్టాప్ అనమాట. బై డిఫాల్ట్ మనకి ప్రొటెక్ట్ ఈ ఇన్స్టెన్స్ అనేది టర్మినేట్లో ఉంటుంది కదా. సో ఇప్పుడు నేనేమైనా ఈ ఇన్స్టెన్స్ని కనుక ఇన్స్టెన్స్ స్టేట్లోకి వెళ్ళి టర్మినేట్ చేయొచ్చు, రైట్. టర్మినేట్ చేస్తే ఇదేంటి అంటే ఇప్పుడు నేను దీనికి కనెక్ట్ అవుతాను, ఈ ఇన్స్టెన్స్కి. ఫస్ట్ చూడండి, ఇక్కడ నేను స్టాప్ అని షట్ డౌన్ అని ఇచ్చాను అనుకోండి, ఇది టర్మినేట్ అయిపోతుంది. ఇప్పుడు షట్ డౌన్ అని ఇస్తే టర్మినేట్ అయిపోతుంది అనమాట ఈ ఇన్స్టెన్స్. ఎందుకు అంటే బై డిఫాల్ట్ ఇది ఏ మోడ్లో ఉంది, యాక్షన్స్లోకి వెళ్ళి ఇన్స్టెన్స్ సెట్టింగ్స్లోకి వెళ్తే చేంజ్ స్టాప్ ప్రొటెక్షన్ అని చూడండి, చేంజ్ టర్మినేషన్ ప్రొటెక్షన్. సో ఇక్కడ చేంజ్ స్టాప్ ప్రొటెక్షన్ అంటే ఏంటంటే ఇది ఇక్కడ చేంజ్ షట్ డౌన్ బిహేవియర్ అని ఉంది కదా, ఇది మార్చుకోవచ్చు మనం. ఈ ప్రెజెంట్ ఏముంది, స్టాప్ అవుద్ది. అక్కడి నుంచి నేను ఇన్స్టెన్స్ షట్ డౌన్ కొడితే స్టాప్ అవుద్ది, టర్మినేట్ అవ్వదు. కానీ ఇప్పుడు నేను టర్మినేట్లోకి మార్చాను అనుకోండి, ఇప్పుడు నేను సేవ్ చేస్తాను అనుకోండి, ఇది ఇప్పుడు నేను అక్కడ షట్ డౌన్ అని ఇస్తున్నాను, ఇక్కడ నేను షట్ డౌన్ ఇస్తే ఇక్కడ మిషన్ టర్మినేట్ అయిపోద్ది. చూడండి, సుడో ఇవ్వాలి మనం, ప్రెస్ సెంటర్. చూడండి ఇప్పుడు ఇక్కడ రండి, రీఫ్రెష్ చేయండి మీ మిషన్ని. కమాండ్ ఎగ్జిక్యూట్ అయ్యింది, ఇప్పుడు టర్మినేట్ అయిపోలేదు. బ్రాడ్కాస్ట్ ద సిస్టమ్ విల్ పవర్ ఆఫ్ ఎట్, ఓకే. ఇంకా టర్మినేట్ అవ్వలేదు ఇది. ఇదిగోండి, ఇప్పుడు షట్ డౌన్ అయిపోయి అది టర్మినేట్ కూడా అయిపోతుంది. టైం తీసుకుంది, బట్ ఫైనల్లీ ఇట్ వాస్ డన్. సో ఇప్పుడు నేను మళ్ళీ యాక్షన్ టర్మినేట్ అయిపోయింది చూసారా. ఇప్పుడు అదే యాక్షన్స్లోకి వెళ్ళి మళ్ళీ ఇన్స్టెన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళి చేంజ్ షట్ డౌన్ బిహేవియర్ కనుక నేను స్టాప్లోకి మారిస్తే ఈసారి టర్మినేట్ అవ్వదు. ఇక్కడ షట్ డౌన్ చేస్తే అప్పుడు ఇక్కడ స్టాప్ అవుద్ది ఇన్స్టెడ్ ఆఫ్ టర్మినేట్ అనమాట. సో మనకి నచ్చినట్టుగా మనం ఏం చేయొచ్చు, దిస్ షట్ డౌన్ బిహేవియర్ని మనం చేంజ్ చేయొచ్చు అనమాట. ఆటో రికవరీ బిహేవియర్ ఇస్ డిఫరెంట్. అది కంప్లీట్లీ ఏదైనా సిస్టమ్ ఫెయిల్, మన యొక్క సర్వర్స్ ఏమైనా ఫెయిల్ అయ్యాయంటే కంప్లీట్లీ ఇట్ విల్ బి టేకెన్ కేర్ బై ది ఏడబ్ల్యూఎస్ ఇట్ సెల్ఫ్. బట్ అదే రికవరీ చేసి ఇస్తాయి అనమాట మనకి ఇప్పుడు ఇది ఆటో రికవరీ మోడ్లో ఉన్నప్పుడు. బట్ చేంజ్ షట్ డౌన్ బిహేవియర్ ఈజ్ డిఫరెంట్ అనమాట. దాని యొక్క సిస్టమ్ బిహేవియర్, మన యొక్క సర్వర్ అది షట్ డౌన్ అవ్వాలా లేదంటే టర్మినేట్ అవ్వాలా ఆ కమాండ్ ఇచ్చినప్పుడు ఇట్స్ కంప్లీట్లీ అవర్ విష్ ఏదైనా సరే. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రొటెక్ట్ ఇన్స్టెన్స్ అండ్ చేంజ్ బిహేవియర్, రికవర్ బిహేవియర్. నెక్స్ట్ ప్రొటెక్ట్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టర్మినేషన్. మన ఇన్స్టెన్స్ని మనం ప్రొటెక్ట్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెన్స్ టర్మినేట్ చేస్తే నేను చూడండి, ఇప్పుడు ఇక్కడ యాక్షన్స్లోకి వెళ్ళి ఇన్స్టెన్స్ సెట్టింగ్స్లోకి వెళ్తే చేంజ్ టర్మినేషన్ ప్రొటెక్షన్ కనిపిస్తుందా మీకు? ఎప్పుడైతే మీరు ఈ టర్మినేషన్ ప్రొటెక్షన్ ఎనేబుల్ చేసి సేవ్ చేస్తారో
మీ ఇన్స్టెన్స్ అనేది టర్మినేట్ అవ్వదు. ఓకే, సో మీ ఇన్స్టెన్స్ అనేది టర్మినేట్ అవ్వదు అనమాట, అన్లెస్ అండ్ అంటిల్ మళ్ళీ మీరు యాక్షన్స్కి వచ్చి ఇన్స్టెన్స్ సెట్టింగ్స్కి వచ్చి సేమ్ టర్మినేషన్ ప్రొటెక్షన్ మళ్ళీ ఆఫ్ చేస్తే తప్ప. వన్స్ ఎనేబుల్ చేస్తే ఇప్పుడు ఆల్రెడీ ఇన్స్టెన్స్ లేదు కాబట్టి తీసుకోవట్లే. ఒకవేళ ఆ ఇన్స్టెన్స్ కనుక మీరు ఎనేబుల్ చేస్తే మళ్ళీ దీన్ని ఆఫ్ చేస్తే తప్ప అది టర్మినేట్ అవ్వదు అనమాట. సో మన ఇన్స్టెన్సెస్ని అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఇన్స్టెన్సెస్ ఉన్నాయనుకోండి, బై డిఫాల్ట్ అంటే బై మిస్టేక్ ఏదైనా ఇన్స్టెన్స్ని మనం ఒకటి డిలీట్ చేయబోయి ఇంకోటి డిలీట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే వాటిల్లో ఒక 5 or 6 చాలా ఇంపార్టెంట్ ఇన్స్టెన్సెస్ అనేవి ఉంటాయి కదా, అటువంటి టైం అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ గో విత్ దిస్ టర్మినేషన్ ప్రొటెక్షన్ అనమాట. ఇది ఆన్ చేసి పెట్టేసుకుంటారు. అంటే ఈవెన్ దో మీరు కావాలని చెప్పి బై మిస్టేక్ అయినా టర్మినేట్ చేద్దాం అనుకున్నా టర్మినేట్ అవ్వదు అనమాట. ఎందుకు? ప్రొటెక్షన్ అనేది ఎనేబుల్లో ఉండడం వల్ల. ఓకేనా? అండ్ అంతే మేడం, ఇది ఆటో రికవర్ బిహేవియర్, ప్రొటెక్ట్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ స్టాప్, ప్రొటెక్ట్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టర్మినేషన్ అండ్ షట్ డౌన్ బిహేవియర్. ఇవన్నీ క్లియర్ అర్థమయ్యా మీకు? ఓకే, రేపు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ రేపు మనం డిస్కస్ చేసుకున్నది. కొంచెం లెందీ టాపిక్స్ ఇవి, ఈరోజు చాలా చిన్న టాపికే ఇవి. కాదు, ఓన్లీ AWS మీకు 45. భలేవారే మేడం, ఆ DevOps చాలా పెద్దదండి, కానీ బాగా ఎంజాయ్ చేస్తారు. AWS ఎంజాయ్ చేస్తున్నారా? బాగానే ఉంది కదా. DevOps వినండి, నేను చాలా బాగా చెప్తాను ఈ సబ్జెక్ట్స్. మీకు ఎలా అనిపిస్తుంది అంటే టీచింగ్ అది బాగానే ఉందా మీకు? అదే ఫీడ్బ్యాక్ ఏం అడగలేదు నేను ఎప్పుడు. అదే సరే మేడం, అయితే రేపు కంటిన్యూ చేద్దాంలేండి. థ్యాంక్ యూ.